ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు చెనగాని దయాకర్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే బమ్మెర రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, ఇక ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రముఖ విశ్లేషకులు. ఆయన కూడా మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా దయాకర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉంది కదా మీకు? యా, దయాకర్ గారు, ఏంటి ఆల్ ఆఫ్ సడన్ ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ ఏంటి? మొత్తం పూర్తిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసమేనా ఇదంతా? అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కాదు, మొదటి నుంచి కూడా మైనార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన మొదటి నుంచి కూడా ఉన్నది పార్టీలో. కాబట్టి ఒక అజారుద్దీన్ గారు ఒక ఇండియన్ కెప్టెన్ గా భారతదేశానికి ఒక ఐకాన్ గా నిలిచినటువంటి అజారుద్దీన్ గారికి ఇవ్వాలని మొదటి నుంచి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఒక ఎమ్మెల్సీ కూడా గతంలో మనం ఇచ్చినాం, ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. అంటే ఒకవైపు బీఆర్ఎస్ నాయకులే మైనార్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వలేదని అక్కడ ప్రధాన అస్త్రంగా భావించుకొని దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉండడానికి ఒక విజన్ గా దీన్ని చెప్పవచ్చు. కాబట్టి ఈ కోణంలో మనము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనే కోణమే కాకుండా మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల కోసం మొదటి నుంచి కూడా వాళ్ళ సంక్షేమం కావచ్చు, వాళ్ళ హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పాటుపడతా ఉంది. కాబట్టి 1,20,000 ఉన్నటువంటి ఓటర్లు వాళ్లకు ఎప్పుడు కూడా ఇవాళ గెలుపు ఓటమి అనే దిశగానే కాకుండా కూడా జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం ఇవాళ మొదటి నుంచి కూడా 3 నెలలుగా మంత్రులు అక్కడ అభివృద్ధి ప్రణాళిక చేసుకొని గత 10 ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి పాలించిన పాలకులు జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి అక్కడ ఉన్నటువంటి దందాలు చందాలు భూ కబ్జాలు చేసినటువంటి గత పాలకులు దానికి భిన్నంగా ఇవాళ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు, అభివృద్ధికి పట్టం కడతా ఉన్నారు అనడానికి అనేక ఉన్నటువంటి సంకేతాలు. ఇవాళ ప్రజల నుంచి వివిధ రూపాల్లో ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ప్రభుత్వానికి నిరాజనాలు కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందినాయి, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, లేకపోతే సన్నబియ్యం వచ్చినాయి, లేకపోతే రేషన్ కార్డులు వచ్చినాయి అనేది అభివృద్ధికి పట్టం కడతారనేది ఉంది ప్రధానంగా. అయితే దయాకర్ గారు, అజహర్ ఆల్రెడీ ఆయన మళ్ళీ కూడా ఎన్నికల్లో, అంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకున్నారు. గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. కానీ ఈసారి పోటీ చేద్దాం అనుకుంటే ఆయన కొంత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పక్కకు తప్పించినటువంటి పరిస్థితి. ఆ ఎమ్మెల్సీ కూడా పూర్తి స్థాయిలో రాలేదు. ఏంటి ఆ టికెట్ ఏదో ఈయనకే ఇస్తే, ఈయనే కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం కూడా ఉండేది, మైనార్టీ నుంచి ఒక మినిస్టర్ కూడా ఉండేవారు అనేటటువంటి వాదన ఉంది కదా. ఆల్ ఆఫ్ సడన్ తీసుకురావడం మాత్రం కొంత ఎక్కడో కాంగ్రెస్ వీక్ గా ఉన్నట్టుంది, అందుకే ఇలాంటివన్నీ చేస్తుంది అనేటటువంటి చర్చ ప్రజల్లోకి వెళ్ళదా? ఇప్పుడు కొత్తగా ఆలోచించింది కాదండి. అజారుద్దీన్ గారికి గతంలో కూడా మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఉంది. కాబట్టి అజారుద్దీన్ గారు ఒక ఐకాన్ కాబట్టి గతంలో పోటీ చేసిండు, అక్కడ ఉన్నటువంటి ఓడిపోయాడు. కాబట్టి అతన్ని మనము వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అతను ఈ దేశానికి ఒక కీర్తిని తెచ్చిపెట్టినటువంటి వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక అజారుద్దీన్ గారు విషయానికి వస్తే ఇక్కడ నవీన్ గారికి ఇవ్వాలనేది ఒక పార్టీ ఆలోచన చేసింది. ఒక యువకుడు, ఒక బీసీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆలోచన చేసింది. కాబట్టి ఇక్కడ వేరే కోణంలో పార్టీ బలహీనమా ఇంకో కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి. రైట్. రామూర్తి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? రామూర్తి గారు, రామూర్తి గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఏ రకంగా చూస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ కేబినెట్ ఎక్స్పెన్షన్? ఒక మైనార్టీని తీసుకుంటున్నారు, అజారుద్దీన్ గారిని. ఆయన గతంలోనే జూబ్లీ హిల్స్ నుంచి కంటెస్ట్ చేశారు, ఈసారి కూడా కంటెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కొంత పక్కకు పెట్టిందా, ఒప్పించిందా, ఏదో ఒకటి అయితే ఆయనకి చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ ఎమ్మెల్సీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కారణంతో. ఏ రకంగా చూస్తారు ఈ మొత్తం వ్యవహారాన్ని? అందరికి నమస్కారం. మిత్రుడు చెప్పింది విన్నాను. చాలా క్లియర్ గా ఒకవేళ అజారుద్దీన్ గారికి మంత్రి పదవే ఇవ్వాలి అంటే ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోతుంది, దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చి. ఆయన పోటీ చేశాడు, ఓడిపోయాడు. నిజంగా ఆయన మీద అభిమానమో ప్రేమో లేదా ముస్లింలపై ప్రేమో అభిమానం ఉంటే టికెట్ ఆయనకి ఇవ్వచ్చు. టికెట్ ఆయనకి ఇవ్వలేదంటేనే మరి ఆయన మంచోడా చెడోడా 2 మాటలు ఆయనే చెప్తున్నాడు. మంచోడా అని చెప్తాడు ఆయనే, మళ్ళా మేము ఇవ్వలేకపోయినాం మన అనిల్ గారికి ఇచ్చామని చెప్తున్నారు. ఎందుకు ఇచ్చారో దానికి సమాధానం లేదు. మళ్ళీ ఇది ఎంతో మంది ఎన్నో గవర్నమెంట్ లో మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా చేసిన లేదా ఎమ్మెల్సీ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. మరి ఒక ముస్లిం క్యాండిడేట్ ని ఎందుకు ఇప్పటి వరకు మంత్రిని చేయలేదు? 2 సంవత్సరాలు ఎన్నికలు రావటమే మీకెందుకు ముస్లింలు గుర్తొచ్చారు?
ఎందుకు మళ్ళీ ఆ పేరు మీద మోసం చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఇంకా ముస్లింలతోటి ఆట ఆడుకోవాలని ఎందుకు చూస్తున్నారు? కాబట్టి కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, తద్వారా ఓట్లు సంపాదించుకోవాలనే ఒక ధోరణి కాంగ్రెస్ పార్టీలు కనబడుతుంది. కాబట్టి అక్కడ అర్థమైపోయింది. నేను గోరబండ డివిజన్ లో దాదాపు నెల రోజుల నుంచి కోఆర్డినేటర్ గా తిరుగుతున్నాను. అక్కడ మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో మా గోపినాథ్ గారు చనిపోయారు. ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు. మా 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 గల్లీలో ప్రతి విషయంలో కూడా ఎప్పుడైనా ఆపదలో అన్న అంటే ఉరికిచ్చేవాడు అని చాలా మంది నేను నెల రోజుల నుండి తిరుగుతున్నాను. నేను స్వయంగా తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. వీళ్ళనే మాటలు గాని రౌడీలను తీసుకొస్తే భయపడితే ఓట్లు వేస్తాము, భయం ద్వారా ఓట్లు పెట్టి ఏదో సాధిద్దాం, ముస్లింలకు ఏదో తాయిలాలు పెట్టి కేసీఆర్ గారు కదా షాదీ ముబారక్ ఇచ్చింది, కేసీఆర్ గారు కదా ముస్లింలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది, కేసీఆర్ గారు కదా ఒక హోమ్ మినిస్టర్ చేసింది, ఒక డిప్యూటీ సీఎం చేసింది, ఒక రెవెన్యూ శాఖ మంత్రిని చేసింది. కాబట్టి కేసీఆర్ గారికి ఇప్పుడున్న గవర్నమెంట్ కు కొంత పోలిక చూస్తున్నారు. వాళ్ళే ముస్లిం పెద్దలనే మేము కలిసాం, ముస్లిం వాళ్ళతోటే మాట్లాడుతున్నాం. వాళ్ళే అంటున్నారు మీకెందుకంటే అక్బరుద్దీన్ గారు స్వయాన కేసీఆర్ ని చూసి నేర్చుకోండి, ఈ దేశం నేర్చుకోవాలని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా. మీరు అందరు చూశారు ఎంత బ్రహ్మాండంగా ముస్లింలకు అభివృద్ధికి పాటుపడ్డాడో చాలా క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సరే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, మరి నేను అక్బరుద్దీన్కి ఇవ్వండి, ఇవ్వాల్సి ఉంటే ఎప్పుడో సంవత్సరం క్రితమే 2 సంవత్సరాల క్రితమే ఇవ్వచ్చు కదా ఈ ఎన్నికల టైంలో. అందుకనే మీరు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడం కోసం ఒక ముస్లిం ని మంత్రి చేయాలని అనుకుంటున్నారు. అదే ఓడిపోతే ఏమవుతుందో తెలుసా? 2500 వస్తాయి ప్రజలకందరికి, 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, యువతలకు స్కూటీలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇది ఆలోచిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మోసం చేసి గద్దెనెక్కింది, ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టే ఇప్పుడు మేము మా తడాకేందో చూపెడతామని జూబ్లీహిల్స్ ప్రజలు ఇది ఏదో ఇంపాక్ట్ అజహర్ కు ఈ మినిస్ట్రీ ఇవ్వడం పట్ల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో? ఇప్పుడు ఇంపాక్ట్ ఆయనకు ఉంటదని వీళ్ళు అనుకుంటే ఆయనకే టికెట్ ఇవ్వాలి కదా. ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు అంటేనే, ఆయన నువ్వు కాదన్నారంటేనే ఆడ అజరుద్దీన్ తీసేసినట్టు లెక్క కదా. వాళ్ళే తీసేశారు. నిజంగా ఆయన గొప్పవారు, ఆయన మంచివాడు అయి ఉంటే పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వలేదో అది చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో ఒకసారి ప్రకటించారు, మళ్ళీ ఒకసారి వద్దనుకున్నారు, తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రి చేస్తా అంటున్నారు. అది కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎన్నికల కోసమే ఆ మాట మాట్లాడేటో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా క్లియర్ గా అక్కడ ఒక ఆడబిడ్డ ఏడుస్తుంది, ఒక బాధపడుతుంది. ఆ కన్నీళ్లను కూడా వీళ్ళు రాజకీయం చేసే ఒక దుర్మార్గులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు మంత్రులు. నిజంగా భర్త చనిపోతే 3 నెలలు 5 నెలలు కూడా కాలేదు, ఆ భర్త